హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 6లో ఒక ఇంపార్టెంట్ టెన్స్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉండే సందర్భం. ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి అది ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ క్లూ వర్డ్స్ తెలుసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్రెషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్ట్రక్చర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, పాజిటివ్ స్ట్రక్చర్లో మీరు నోటీస్ చేసినట్లయితే సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నాను అని తెలుగులో అయితే వస్తుంది, లేదా చేస్తూ ఉన్నాను అని తెలుగులో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. పాజిటివ్ క్వశ్చన్లో హ్యావ్ ఆర్ హ్యాస్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ని సబ్జెక్ట్ బిఫోర్ అయితే తీసుకుని రావాలి. హ్యావ్ ఆర్ హ్యాస్ సబ్జెక్ట్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. చేస్తున్నానా లేదా చేస్తూ ఉన్నానా. నెక్స్ట్ నెగటివ్, సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ మీన్స్ హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. చేయడం లేదు. నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్, హ్యావ్ ఆర్ హ్యాస్ నాట్ సబ్జెక్ట్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. చేయడం లేదా. నెక్స్ట్ WH హ్యావ్ ఆర్ హ్యాస్ సబ్జెక్ట్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకు చేస్తూ ఉన్నాను, ఏం చేస్తూ ఉన్నాను, ఎక్కడ చేస్తూ ఉన్నాను, ఎలా చేస్తూ ఉన్నాను, ఎట్సెట్రా. నెక్స్ట్ YNQ, వై హ్యావ్ ఆర్ హ్యాస్ నాట్ సబ్జెక్ట్ బీన్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకు చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు. సో ఈ విధంగా మనం తెలుగు యాక్షన్ వర్డ్స్ అండ్ ఈ స్ట్రక్చర్స్ మీద యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్స్ ని ఏ సబ్జెక్ట్స్ తో యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ను హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద క్లూ వర్డ్స్ దట్ వీ నీడ్ టు యూజ్ in this present perfect continuous tense, they are since, for and how long. ఈ since and for అనే prepositions most of the speakers and most of the learners confuse అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ since and for అనే ఈ prepositions ని ఎగ్జాక్ట్ గా ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఈ since అనే preposition ని పాయింట్ ఆఫ్ టైం బిఫోర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫర్ అనే ఈ ప్రిపోజిషన్ ని పీరియడ్ ఆఫ్ టైం కి బిఫోర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటిది, పీరియడ్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటంటే బ్రీఫ్గా చెప్తాను, లిసన్ కేర్ఫుల్లీ. ఒక పర్టికులర్ టైం గురించి స్పెసిఫిక్గా చెప్పినట్లయితే దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఆ పాయింట్ ఆఫ్ టైం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి డ్యూరేషన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వీడియోని 5 o'clock నుండి చేస్తున్నాను. ఇక్కడ 5 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైం. మరి 5 o'clock నుండి ఇప్పటి వరకు ఒక 5 minutes టైం అయింది కదా. ఈ 5 minutes టైంని ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ టైం అంటాం. నేను ఈ వీడియోని 5 o'clock నుండి చేస్తున్నానంటే అది పాయింట్ ఆఫ్ టైం. దానికి బిఫోర్ సిన్స్ యూజ్ చేయాలి. నేను ఈ వీడియోని 5 o'clock నుండి ఇప్పటి వరకు ఎన్ని మినిట్స్ అయింది, 5 minutes అయింది. నేను ఈ వీడియోని 5 నిమిషాల నుండి చేస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాలు అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది కాబట్టి ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేయాలి. ఇలా డేస్కి వస్తుంది, మంత్స్కి వస్తుంది, ఇయర్స్కి కూడా వస్తుంది. సో ఏదైనా ఒక పర్టికులర్ మంత్ చెప్పినట్లయితే అది పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ ఆ పర్టికులర్ మంత్ నుండి ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ డ్యూరేషన్ జరిగిందో అది పీరియడ్ ఆఫ్ టైం ఫర్ యూజ్ చేయాలి. ఒక పర్టికులర్ ఇయర్ చెప్పినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2020 చెప్పినట్లయితే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది కాబట్టి సిన్స్ యూజ్ చేయాలి. ఆ 2020 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్, 4 years. ఆ 4 years అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది కాబట్టి ఫర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హౌ లాంగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంత కాలం నుండి లేదా ఎప్పటి నుండి. ఇలాంటి క్లూ వర్డ్స్ ని మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ
సిక్స్ డిఫరెంట్ వర్బ్స్ని తీసుకొని 6 డిఫరెంట్ సెంటెన్సెస్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. P స్టాండ్స్ ఫర్ పాజిటివ్ ఎగ్జాంపుల్. అతను 2 రోజుల నుండి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. అతను 2 రోజుల నుండి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే అతను అనేవారు సబ్జెక్ట్ అవుతారు 2 రోజుల నుండి. సో ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం నవ్ అని, ఎట్ ప్రజెంట్ అని, ఎట్ దిస్ మూమెంట్ అని, ఎట్ ద మూమెంట్ అని చెప్పేసి అలాంటి క్లూ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నవ్ అంటే ఇప్పుడు, ఎట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం. ఓకే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సిన్స్ అండ్ ఫర్ అంటే పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అయితే యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ 2 రోజుల నుండి, ఈ 2 రోజుల నుండి అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఈ స్టేట్మెంట్ మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయకూడదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను 2 రోజుల నుండి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. మరి దీని ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ us ఫర్ 2 days. హీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ us ఫర్ 2 days అంటే అతను 2 రోజుల నుండి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. హీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ us ఫర్ 2 days. నెక్స్ట్ PQ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్. ఆమె 20 నిమిషాల నుండి ఆ లెటర్ను టైప్ చేస్తూ ఉంది. ఆమె 20 minutes నుండి ఆ లెటర్ టైప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే 20 నిమిషాల నుండి ఈ 20 minutes ఏదైతే ఉందో ఈ 20 minutes అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. అంటే ఒక స్పెసిఫిక్ టైం చెప్పలేదు, ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్పలేదు. అంటే ఒక టైం నుండి ఇప్పటి వరకు ఎంత డ్యూరేషన్ తీసుకుంది, తను 20 minutes టైం అయితే తీసుకోవడం జరిగింది. సో ఆమె 20 నిమిషాల నుండి ఆ లెటర్ను టైప్ చేస్తూ ఉందా, సారీ ఫ్రెండ్స్ ఉందా, ఇది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఆమె 20 నిమిషాల నుండి ఆ లెటర్ను టైప్ చేస్తూ ఉందా. హ్యాస్ షీ బీన్ టైపింగ్ ద లెటర్ ఫర్ 20 minutes? హ్యాస్ షీ బీన్ టైపింగ్ ద లెటర్ ఫర్ 20 minutes అంటే ఆమె 20 నిమిషాల నుండి ఆ లెటర్ను టైప్ చేస్తూ ఉందా. నెక్స్ట్ హెన్ స్టాండ్స్ ఫర్ నెగటివ్. నేను నా బైక్ని ఉదయం నుండి ఫిక్స్ చేస్తూ లేను. నేను నా బైక్ని ఉదయం నుండి అంటే మార్నింగ్ నుండి ఫిక్స్ చేస్తూ లేను. అంటే సంబడి ఎవరు చెప్పారనమాట, ఏమని, మీరు మీ బైక్ని ఉదయం నుండి ఫిక్స్ చేస్తూ ఉన్నారా అంటే రిపేర్ చేస్తూ ఉన్నారా అంటే నేను నా బైక్ని ఉదయం నుండి ఫిక్స్ చేస్తూ లేను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఉదయం నుండి అంటే మార్నింగ్ నుండి అనేది ఏమవుతుంది, ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఎందుకు ఇక్కడ మార్నింగ్ అంటున్నాం, ఆ మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎన్ని అవర్స్ డ్యూరేషన్ అయింది, ఆ డ్యూరేషన్ అనేది ఏమవుతుందంటే పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సో ఉదయం అనేది, మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం. నేను నా బైక్ని ఉదయం నుండి ఫిక్స్ చేస్తూ లేను. ఐ హ్యావ్ నాట్ బీన్ ఫిక్సింగ్ మై బైక్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ నాట్ బీన్ ఫిక్సింగ్ మై బైక్ సిన్స్ మార్నింగ్ అంటే నేను నా బైక్ని ఉదయం నుండి ఫిక్స్ చేస్తూ లేను. నెక్స్ట్ NQ అంటే నెగిటివ్ క్వశ్చన్. వారు గ్రౌండ్లో సాయంత్రం నుండి ఆడుతూ లేరా. వారి గ్రౌండ్లో సాయంత్రం నుండి ఆడుతూ లేరా. సో ఇక్కడ ఆడుతూ ఉన్నారు అనేది పాజిటివ్, ఆడుతూ ఉన్నారా అనేది పాజిటివ్ క్వశ్చన్, ఆడుతూ లేరు అనేది నెగిటివ్, ఆడుతూ లేరా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వారు గ్రౌండ్లో సాయంత్రం నుండి, మరి సాయంత్రం నుండి అనేది ఏ టైం అవుతుంది, పీరియడ్ ఆఫ్ టైం అవుతుందా, పాయింట్ ఆఫ్ టైం అవుతుందా. ఇక్కడ సాయంత్రం అంటే ఈవినింగ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ స్పెసిఫిక్ టైం కాబట్టి దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైంలో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వారు గ్రౌండ్లో సాయంత్రం నుండి ఆడుతూ లేరా. హ్యావెంట్ దే బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ ఈవినింగ్ అంటే వారు గ్రౌండ్లో సాయంత్రం నుండి ఆడుతూ లేరా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ WHPQ. క్రికెట్ని మీరు ఎంతకాలం నుండి చూస్తున్నారు. క్రికెట్ని మీరు ఎంతకాలం నుండి చూస్తున్నారు లేదా చూస్తూ ఉన్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ క్రికెట్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ క్రికెట్ అంటే క్రికెట్ని మీరు ఎంతకాలం నుండి చూస్తున్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్ YNQ. మీరు 4 రోజుల నుండి స్కూల్కి ఎందుకు రావడం లేదు. మీరు 4 రోజుల నుండి స్కూల్కి ఎందుకు రావడం లేదు. Why haven't you been coming to school for 4 days? Why haven't you been coming to school for 4 days? అంటే మీరు 4 రోజుల నుండి స్కూల్కి ఎందుకు రావటం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ హ్యాపెనింగ్ ఎట్ ప్రెసెంట్ అంటే గతంలో ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యి అది ప్రస్తుతం కూడా కంటిన్యూ అయ్యేటటువంటి యాక్షన్స్ని మనం డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఈ 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేనైతే యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.